ఎదలోకి ప్రేమొస్తే కమ్మేలు కలవర ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. న్యూ మీద క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి ఫొటోస్ అయితే ఫోటో మీద సెలెక్ట్ చేసి ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫొటోస్ అయితే మినిమం ఒక 5-6 పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఎక్కువ పిక్స్ ఉంటే ఒక మినిమం ఒక 8 పిక్స్ దాకా 9 పిక్స్ దాకా అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 9 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. 9 పిక్స్ యాడ్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నాను. ఫ్రీ రిమూవ్ ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి. ఫ్రీ రిమూవ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోద్ది. రిమూవ్ అయిపోయిన తర్వాత ఫొటోస్ని అయితే నేను ఫుల్ స్క్రీన్లో అడ్జస్ట్ అనేది చేసుకుంటున్నాను అనమాట. 8 పిక్స్ అంతా కూడా అడ్జస్ట్ అనేది చేసుకుంటున్నాను అన్నమాట. అలా అన్ని పిక్స్ కూడా సేమ్ అంతే అట్లనే అడ్జస్ట్ చేసుకోవాలి. సేమ్ అన్ని పిక్స్ అట్లనే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం అయితే టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఫుల్ స్క్రీన్లో అడ్జస్ట్ అని ఫొటోస్, ఎందుకంటే బ్లాక్ సైడ్ ఎడ్జెస్కి బ్లాక్ అవపడకుండా పిక్స్ మంచిగా కలర్ఫుల్గా అవపడతాయి ఫుల్ స్క్రీన్లో. నేను 16 అయితే సెలెక్ట్ చేసుకోండి ఫుల్ స్క్రీన్లో రావడానికి వీడియో. అండ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి టెంప్లెట్ అయితే యాడ్ చేసుకుందాం. టెంప్లెట్ అయితే యాడ్ చేసుకున్నాం అన్నమాట. అండ్ సాంగ్ అయితే యాడ్ చేసుకుందాం. ఫస్ట్ సాంగ్ యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు సాంగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సాంగ్ ఎంతవరకు ఉందో పిక్స్ కూడా అంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలి. 1 పిక్ అవసరం లేదు. బాగాలేని పిక్స్ అన్నీ తీసుకున్నాం, ఎందుకంటే సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి నాకు అవసరమైన పిక్స్ మాత్రమే ఉంచేసుకొని మిగతావన్నీ డిలీట్ చేసుకుంటున్నా. అన్ని పిక్స్ కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి అన్ని పిక్స్. పిక్స్ ఎడిట్ చేసుకున్న తర్వాత ఒకసారి ప్లే చేసి చూద్దాం ఎట్లా వచ్చిందో. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చింది. బట్ లిరిక్స్ కొంచెం చిన్నగా అవపడుతుంది కాబట్టి కొంచెం జూమ్ అయితే చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు పర్ఫెక్ట్, ఓకే, బాగుంది. అలా ఫుల్ స్క్రీన్లో అయితే పెట్టేసుకుందాం. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ పిప్ ఆప్షన్లో టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు టెంప్లెట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫుల్ స్క్రీన్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోద్ది అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో వాల్యూమ్ అయితే మొత్తం తక్కువ పెట్టేసుకోవాలి. దానికి టెంప్లెట్కి ఉండే వాల్యూమ్ మొత్తం కూడా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే దానికి వేరే మ్యూజిక్ ఉంటుంది కాబట్టి. అట్లా అన్నమాట. ఎంత బాగుందంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది వీడియో అయితే, చాలా బాగుంది.
వీడియో అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి 1080p ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే వీడియో అనేది సేవ్ అయిపోద్ది.